Hi children, good morning. Welcome to GK classes. Today we are going to see what is the syllabus for general knowledge for All India Sainik School entrance exam. ఓకేనా మీరు రాయబోతున్నటువంటి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ యొక్క డీటెయిల్డ్ సిలబస్ గురించి త్రూఅవుట్గా మీకు అనాలిసిస్, ఓకే, డీటెయిల్డ్ సిలబస్ అనాలిసిస్ ఏంటి, అసలు జీకేలో సిలబస్ ఏముంటుంది, ఓకేనా, ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి, ఈ జీకేలో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా అనలైజ్ చేయాలి చూద్దాం. మనకి బేసిక్గా మనకి సిలబస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైంటిఫిక్ డివైజెస్ యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్. చూడండి, మనకు మన డైలీ లైఫ్లో, ఓకేనా, ఎటువంటి సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తున్నాము వాటి గురించి తెలుసుకోమంటున్నాడు. డిఫరెంట్ టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, మనకు ఫీవర్ వస్తుంది, హాస్పిటల్కి వెళ్తాము, ఓకేనా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ మీకు స్టెటస్కోప్ పెట్టుకొని మీ యొక్క పల్స్ అనేది చూస్తాడు, ఓకేనా, బ్రీత్ చేయమని చెప్పేసి మీరు బ్రీతింగ్ చేస్తున్నప్పుడు మీ పల్స్ చెక్ చేస్తాడు, ఓకేనా. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటి, దాని పర్పస్ ఏంటి. అదేవిధంగా మనకి అడల్ట్స్కి అయితే బీపీ చెక్ చేస్తారు, బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు, ఓకేనా. దాన్ని మనం ఆ మిషన్ని మనము స్పిగ్మోమానోమీటర్ అంటాం, ఓకేనా. అందరికీ తెలియదు అనమాట, దాన్ని బీపీ మిషన్ అనుకుంటాం, కానీ దాన్ని స్పిగ్మోమానోమీటర్ అంటాం. ఈ విధంగా మన డైలీ లైఫ్లో మనం ఉపయోగించేటువంటి సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవేవి ఉన్నాయి, వాటిని ఎవరు ఇన్వెంట్ చేశారు, ఓకేనా, వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏమి, వాటి యొక్క యూజెస్ ఏమి, ఇవన్నీ కూడా మనము ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్, మన దైనందిన జీవితంలో మనము ఉపయోగించేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైంటిఫిక్ డివైజెస్ అన్నీ కూడా మనము ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. కమింగ్ టు సెకండ్ చాప్టర్, ఐకాన్స్ అండ్ సింబల్స్ ఆఫ్ ఇండియా. మన ఇండియాకి సంబంధించినటువంటి ఐకాన్స్ అండ్ సింబల్స్, ఓకేనా. ఇన్సైనియా అంటారు, ఓకే, నేషనల్ ఇన్సైనియా అంటారు, నేషనల్ ఇన్సైనియా. ఇన్సైనియా అంటే ఏం లేదన్నా సింబల్స్ అన్నమాట, ఓకేనా. మన నేషనల్ అనిమల్ ఏంటి, మన నేషనల్ ఎంబ్లమ్ ఏది, మన నేషనల్ ఫ్లాగ్ ఏది, మన నేషనల్ సాంగ్ ఏది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. ఏవైతే మన ఇండియాకి సంబంధించిన స్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు, రిలీజియస్కి సంబంధించి కావచ్చు, ఓకేనా, ప్యాట్రియాటిజంకి దేశభక్తికి సంబంధించినవి కావచ్చు, వాటికి సంబంధించినటువంటి మొత్తం మనకి ఐకాన్స్ ఏవే ఉన్నాయి, వాటి సింబల్స్ ఏవే ఉన్నాయి, అవన్నీ కూడా మనము ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. క్లియర్ ఎవ్రీవన్? నెక్స్ట్ కమింగ్ టు మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో ఉన్నటువంటి రిలీజియన్స్ ఏవేవి, మతాలు ఏమున్నాయి, ఏ మతాన్ని ఎవరు నమ్ముతూ ఉన్నారు, ఓకేనా. మతం అంటే నథింగ్ బట్, రిలీజియన్ ఈజ్ నథింగ్ బట్ బిలీఫ్, ఓకేనా. ఆ విధంగా మనకు హిందూయిజం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, జైనిజం కావచ్చు, ఓకే, సిక్కిజం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, అదేవిధంగా జొరాస్ట్రానిజం కావచ్చు, ఇలాంటి రిలీజియన్స్ అన్నీ మన ఇండియాలో ఉన్నాయి, ఓకేనా. ఈ రిలీజియన్స్ యొక్క బేసిక్ అవేర్నెస్ మనకి చాలు. వాడు స్పెసిఫిక్గా మనకు సిలబస్లో బేసిక్ అవేర్నెస్ ఆఫ్ రిలీజియన్స్ అన్నాడు. బేసిక్ అవేర్నెస్ అంటే ఏమేమి వస్తాయి సార్ అంటే, మనకు ఆ రిలీజియన్ యొక్క ఫౌండర్ ఎవరు, ఓకే, ఆ రిలీజియన్ యొక్క ఐడియాలజీ ఏమి, ఓకే, దెన్ కమింగ్ టు ఆ రిలీజియన్ యొక్క హోలీ బుక్ ఏంటి, పిలిగ్రిమ్ సెంటర్స్ ఏవేవి ఉన్నాయి, ఓకే, ఇలాంటి బేసిక్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము ఈ యొక్క మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియా అనే టాపిక్లో నేర్చుకుంటాం. క్లియర్ ఎవ్రీవన్? దెన్ కమింగ్ టు ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే, ఈ ఆర్ట్ అండ్ కల్చర్లో మనకు ఏ వస్తాయంటే, మన ఇండియాకి సంబంధించినటువంటి క్లాసికల్ మ్యూజిక్,
ఫోక్ మ్యూజిక్, అదేవిధంగా క్లాసికల్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా, మన ఇండియాకి సంబంధించినటువంటి డ్యాన్సెస్. ఓకే, దెన్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, ఓకేనా, సింగర్స్. అండ్ ఈ యొక్క క్లాసికల్ డ్యాన్స్లో మోస్ట్ ప్రామినెంట్ పర్సన్స్ ఎవరున్నారు, ఆ పర్సనాలిటీస్ ఏ రంగంలో నిష్ణాతులు ఉన్నారు. అదేవిధంగా క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్లో మరి కర్ణాటిక్ మ్యూజిక్ అని, దాంట్లో డిఫరెన్షియేషన్స్. తర్వాత ఫోక్ డ్యాన్సెస్ ఏవేవి ఉన్నాయి మన కంట్రీలో, డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ ఫోక్ డ్యాన్సెస్ ఉంటాయి. తర్వాత వోకలిస్ట్, ఓకేనా, వోకలిస్ట్ సింగర్స్ కావచ్చు, ప్రామినెంట్ పర్సన్స్, ఓకేనా, ఆ రంగాలలో మనకి ప్రామినెంట్ పర్సన్స్, మంచి పేరు తెచ్చుకున్నటువంటి పర్సన్స్ ఎవరు, ఇలాంటి స్టాటిక్ ఇన్ఫర్మేషన్. ఇది మనము కరెంట్ అఫైర్స్లో కూడా లింక్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఏ ఇయర్ అయితే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఇయర్లో, ఓకేనా, ఈ రంగాలకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరైనా న్యూస్లో ఉన్నారా, ఓకేనా, ఆ విధంగా కూడా మోస్ట్లీ అలాంటివి మనకు ఇది మనకు కరెంట్ అఫైర్స్ టాపిక్ కిందకి వస్తుంది. ఆర్ట్ అండ్ కల్చర్ అన్నది కరెంట్ అఫైర్స్, బట్ బేస్ అయితే కొద్దిగా స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదంతా మీ క్లాస్లో చెప్తాం. బేసిక్ ఇన్ఫర్మేషన్ విత్ కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకోవాల్సి వస్తుంది ఈ ఆర్ట్ అండ్ కల్చర్ అన్నది. సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది క్లాస్లో ఇస్తాము. కరెంట్ అఫైర్స్ కూడా మనకి మన రఘు సైనిక్ స్కూల్ నుండి మనకు మంత్లీ కరెంట్ అఫైర్ బులెటిన్ కూడా ఉంటుంది. అందులో నుంచి మనకు ఈ టాపిక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బిట్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. తర్వాత మనకు నెక్స్ట్ 5th చాప్టర్ వచ్చేసి డిఫెన్స్. ఈ డిఫెన్స్ అనే చాప్టర్ చూసుకున్నట్టయితే మనకు మన ఇండియన్ డిఫెన్స్ సిస్టంలో ఉన్నటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఓకే, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 ఫోర్సెస్ని కలిపి మనము ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అంటాం. ఈ ఇండియన్ డిఫెన్స్ సిస్టంలో భాగమైనటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి ర్యాంక్స్ కావచ్చు, ర్యాంక్స్, వెపన్స్, ఓకే, తర్వాత మిసైల్స్, ఇవన్నీ కూడా మనము ఈ డిఫెన్స్ అనే చాప్టర్లో తెలుసుకుంటాం. క్లియర్ ఎవ్రీవన్? టోటల్ 3 ఫోర్సెస్కి సంబంధించిన క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రాడ్ సెన్స్లో మనము ఈ డిఫెన్స్ అనే చాప్టర్ని నేర్చుకుంటాం. కమింగ్ టు స్పోర్ట్స్ అండ్ గేమ్స్, దిస్ ఈజ్ కంప్లీట్లీ కరెంట్ అఫైర్స్. కరెంట్ ఈవెంట్స్, ఓకే. స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మన నేషనల్ స్పోర్ట్స్ ఏవి ఉన్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ ఏవి ఉన్నాయి, తర్వాత నేషనల్ గేమ్స్, ఇంటర్నేషనల్ గేమ్స్ అండ్ ట్రోఫీస్ ఏవి ఉన్నాయి, ట్రోఫీస్ అండ్ పర్సనాలిటీస్ అంటే ఏ స్పోర్ట్స్లో ఏ పర్సనాలిటీస్ మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు, రీసెంట్గా ఏ స్పోర్ట్స్ పర్సన్స్ న్యూస్లో ఉన్నారు, ఇవన్నీ కూడా మనము స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఇది కూడా మనకి కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ చాప్టర్ కిందకే వస్తుందన్నమాట, స్పోర్ట్స్ అండ్ గేమ్స్. దీనికి కూడా సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్తో పాటు కరెంట్ ఈవెంట్స్ని కూడా లింక్ చేసుకోవాల్సి వస్తుంది. కమింగ్ టు సూపర్ సెన్సెస్, ఓకేనా, అనిమల్స్ తర్వాత ప్లాంట్స్లో ఉన్నటువంటి సెన్సెస్ గురించి మనము డిస్కస్ చేసుకుంటాం. వాటికి ఉన్నటువంటి సూపర్ సెన్సెస్ ఏమి ఉన్నాయి, వాటి యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏమి, అనిమల్స్ తర్వాత ప్లాంట్స్లో ఉన్నటువంటి సెన్సెస్ ఏమి, ఓకేనా, సెన్సరీ ఆర్గాన్స్. కమింగ్ టు 8th చాప్టర్ వచ్చేసి మనకు రిలేషన్ బిట్వీన్ అనిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. చూడండి, అనిమల్స్కి హ్యూమన్ బీయింగ్స్కి మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది, ఓకేనా, హ్యూమన్ బీయింగ్స్ అనిమల్స్ మీద ఎలా డిపెండ్ అయి ఉన్నారు, అట్ ద సేమ్ టైం అనిమల్స్ హ్యూమన్ బీయింగ్స్ మీద ఎలా డిపెండ్ అయి ఉన్నాయి. ఇంటర్ డిపెండెన్స్ అన్నది మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. ఇంటర్ డిపెండెన్స్, ఒకదానికి ఇంకొకటి ఎలాగా డిపెండ్ అయి ఉన్నాయి. ఓకే, క్లియర్? దెన్ కమింగ్ టు టేస్ట్ అండ్ డైజెషన్, ఓకేనా,
మన హ్యూమన్ బాడీలో డైజెషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఓకేనా, టేస్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్ ఏ ఉన్నాయి, డైజెషన్, ఇదంతా కూడా మనం టేస్ట్ అండ్ డైజెషన్ చాప్టర్లో చెప్పుకుంటాం. అదేవిధంగా కుకింగ్ అండ్ ప్రిజర్వింగ్ టెక్నిక్స్, అంటే కుకింగ్ మెథడ్స్ ఆఫ్ కుకింగ్లో డిఫరెంట్ మెథడ్స్ ఏ ఉన్నాయి, ఓకేనా, మనం ట్రెడిషనల్గా ఏ కుకింగ్ పర్పసెస్ టెక్నిక్స్ యూస్ చేసేవాళ్ళము, మోడర్న్గా ఏ కుకింగ్ టెక్నిక్స్ వచ్చాయి, అదేవిధంగా కుక్ చేసినటువంటి ఫుడ్ని, ఓకేనా, తయారు చేసుకున్నటువంటి ఫుడ్ని ఎలాగా ప్రిజర్వ్ చేస్తాము, ఓకేనా, ఎలాగ స్టోర్ చేసుకుంటాము, దాంట్లో మన డిఫరెంట్ టెక్నిక్స్ ఏమి, ఇవన్నీ కూడా మనము ఈ కుకింగ్ అండ్ ప్రిజర్వింగ్ టెక్నిక్స్లో తెలుసుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఆల్ దీస్ 10 చాప్టర్స్. క్లియర్గా ఉంది కదా, మనం ఏమేమి నేర్చుకోవాలి, ఏది తెలుసుకోవాలి, ఇది అబౌట్ దిస్ 10 చాప్టర్స్. కమింగ్ టు నెక్స్ట్ చాప్టర్, జెర్మినేషన్ అండ్ సీడ్ డిస్పర్సల్. ఓకేనా, మనం విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనం ఎలాగా పెరిగి పెద్దదవుతుంది, ఓకేనా, దాని నుండి సీడ్స్ అనేటివి ఎలాగ డిస్పర్స్ అవుతాయి న్యాచురల్గా, ఓకేనా, జనరల్ సైన్స్ కిందికి వస్తుంది మనకి చాప్టర్, మనం తెలుసుకుంటాం. దీంట్లో సైన్స్ కిందికి వస్తుంది, సైన్స్ టాపిక్, ఓకేనా, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కిందికి వస్తుంది, దాని గురించి మనం తెలుసుకుంటాం. సీడ్ ఎలాగ డిస్పర్స్ అవుతుంది, సీడ్ డిస్పర్స్ అయ్యి ఇంకొక కొత్త ప్లాంట్ ఎలాగ వస్తుంది న్యాచురల్గా, ఎట్లా ఒక విత్తనం అనేది ఎలాగ మొక్కగా మారుతుంది అనేది తెలుసుకుంటాం. తర్వాత ట్రెడిషనల్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్, అంటే మన ఇండియాలో డిఫరెంట్ స్టేట్లో డిఫరెంట్ ట్రెడిషనల్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ అంటాం. అంటే పంటలు పండాలంటే నీటి పారుదల ఉండాలి, ఓకేనా, ఆ విధంగా మన పంటలు పండడానికి నీరుని ఏ విధంగా ఏ టెక్నిక్ యూజ్ చేసి నీరుని ఉపయోగించుకుంటారు అనేది మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చెరువులు తవ్వి చెరువుల్లో నీటిని ఉపయోగించుకుంటూ ఉంటారు. పంట పొలాలకి నీరు పంపించడాన్నే వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్ అంటాం, ఓకేనా. కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎలాగా నీటిని ఉపయోగించుకొని పంట పండించుకుంటారు, ఓకేనా. దిగువ ప్లెయిన్స్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎలాగా మన ఆంధ్రాలో చూసుకున్నట్టయితే ఎక్కువగా చెరువుల ద్వారా నీటిని మనము పంట పొలాలకి మళ్ళిస్తూ ఉంటాము. నీటిని పంట పొలాలకి మళ్ళించేటువంటి పద్ధతులనే వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ అంటాం. అవన్నీ కూడా మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు 13th చాప్టర్, వాటర్ పొల్యూషన్ అండ్ మైక్రోబియల్ డిసీజెస్. ఓకేనా, మనకు తెలుసు వాటర్ ఎలాగ పొల్యూట్ అవుతుంది తెలుసుకుంటాము ఈ చాప్టర్లో. అదేవిధంగా వాటర్ పొల్యూషన్ జరగడం వల్ల ఎటువంటి డిసీజెస్ మనకు వస్తాయి, ఓకేనా. పారాసైటిక్ డిసీజెస్ అంట, ఓకేనా, బ్యాక్టీరియల్ డిసీజెస్, వైరల్ డిసీజెస్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఓకే, వాటర్ పొల్యూషన్ ఎలా అవుతుంది, ఆ పొల్యూషన్ ద్వారా ఆ నీటిని తీసుకోవడం వలన మనకి ఎలాంటి డిసీజెస్ అటాక్ అవుతాయి, ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. తర్వాత కమింగ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ వాటర్ ఆన్ ఎవ్రీడే లైఫ్. మనం రోజు వాటర్ని యూస్ చేస్తాం, ఓకేనా. డొమెస్టిక్ పర్పస్కి వాటర్ యూస్ చేస్తాం, క్లీనింగ్ పర్పస్, బాతింగ్ పర్పస్. ఈ వాటర్ యొక్క ఎఫెక్ట్ ఏంటి, ఓకేనా, టర్బులెన్స్ ఎఫెక్ట్ కావచ్చు, ఓకేనా. ఒక్కొక్క చోట ఈ వాటర్ ఎఫెక్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. అదంతా బేసిక్గా రూట్ లెవెల్ నుంచి, ఓకేనా, చిన్న క్లాసెస్ నుండి కూడా మనము నేర్చుకుంటాం ఈ వాటర్ గురించి. ఎక్స్పెరిమెంట్ ఏమేం చేయొచ్చు వాటర్తో, మన ఎవ్రీడే లైఫ్లో యూజ్ చేసే వాటర్లో ఏమేం చేయొచ్చు, ఏ ఆబ్జెక్ట్స్ వాటర్లో వేస్తే తేలుతాయి, ఏ ఆబ్జెక్ట్స్ మునిగిపోతాయి, ఒక ఆబ్జెక్ట్ మునిగిపోతున్నందుకు రీజన్ ఏంటి, ఓకేనా. అదే వాటర్లోకి ఇంకొక ఆబ్జెక్ట్ వేస్తే అదెందుకు తేలుతూ ఉంది, ఓకేనా. ఈ డిఫరెన్షియేషన్ అంతా కూడా ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. తర్వాత కాన్సెప్ట్స్ ఆన్ మౌంటైన్ టెరైన్ అండ్ లైఫ్ స్టైల్. చూడండి, మౌంటైన్స్, మన ఇండియాలో ఉన్నటువంటి మౌంటైన్స్ గురించి మొత్తం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అది కూడా తెలుసుకుంటాం, ఓకేనా. కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి లైఫ్ స్టైల్, ఓకేనా. లాస్ట్ ఇయర్ రీసెంట్గా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్లో ఈ చాప్టర్ నుంచి మనకు వచ్చిన క్వశ్చన్ ఏదంటే, మనము మౌంటైన్ క్లైంబ్ చేసేటప్పుడు, ఓకేనా, మౌంటైన్ క్లైంబ్ చేసేటప్పుడు వైల్ వీఆర్ క్లైంబింగ్ మౌంటైన్, మన బాడీ పోస్చర్ ఏ యాంగిల్లో ఉంటుంది అని క్వశ్చన్ అడిగారు మౌంటైన్ క్లైంబ్ చేసేటప్పుడు, ఓకేనా. ఆ ఇన్ఫర్మేషన్, అలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటాడు. ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. కమింగ్ టు 16th చాప్టర్, హిస్టారికల్ మాన్యుమెంట్స్. ఇది మనకు సోషల్ కాన్సెప్ట్స్ సోషల్ కిందికి వస్తుందమ్మా,
సోషల్. ఓకేనా, అంటే హిస్టారికల్ మాన్యుమెంట్స్, మన కంట్రీలో చాలా మాన్యుమెంట్స్ ఉన్నాయి, తాజ్మహల్ కావచ్చు. ఓకేనా, తర్వాత ఆగ్రాలో ఉన్న తాజ్మహల్, తర్వాత ఢిల్లీలో ఐరన్ పిల్లర్ అనే ఒక పిల్లర్ ఉంది, ఇప్పటికీ కూడా అది తుర్పు పట్టకుండా ఉంది. ఓకేనా, ఇలాంటి మన కంట్రీలో చాలామంది ఏన్షియంట్ హిస్టరీలో కింగ్స్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి హిస్టారికల్ మాన్యుమెంట్స్, వాటి యొక్క స్పెసిఫిక్ ఫ్యూచర్స్, ఓకేనా, ఏ ఇయర్లో కట్టించారు, వాటి యొక్క స్పెషాలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. ఇది స్టాటిక్ జనరల్ నాలెడ్జ్, యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. తర్వాత మనకి షేప్ ఆఫ్ ది అర్త్ అండ్ గ్రావిటేషన్, ఇది కూడా మనకి సోషల్ టాపిక్ కిందికి వస్తుంది. దీంట్లో మనము అర్త్ యొక్క షేప్, అర్త్ గురించి, తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి తెలుసుకుంటాం. క్లియరా? దెన్ కమింగ్ టు నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, ఇది మనకు సైన్స్ కాన్సెప్ట్ కిందకి వస్తుంది. సైన్స్ సబ్జెక్ట్ కిందకి మనకి ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి కదా. న్యాచురల్ ఎనర్జీ సోర్స్ వచ్చేసి మనకి సన్లైట్ అవుతుంది. ఈ విధంగా నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏ విధంగా ఈ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ప్రిపేర్ అవుతాయి, ఓకేనా, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, వాటి నుంచి మనం ఎనర్జీ ఎలాగ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము, ఇదంతా కూడా ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. ఓకేనా, బేసికల్గా రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ అని 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ ఉంటాయి. రీన్యూవబుల్ అంటే మరీ కొత్తగా మనము ఎంత వాడినా కూడా మనకి ఆ ఎనర్జీ సోర్స్ అన్నది కంటిన్యూస్గా వస్తూ ఉంటే వాటిని రిన్యూవబుల్ సోర్సెస్ అని. ఇప్పుడు సన్లైట్ ఉంది, మనం సన్లైట్ ఎంత యూజ్ చేసుకున్నా కూడా కంటిన్యూస్గా మనకు వస్తూనే ఉంటుంది. వాటర్ ఉంది, ఓకేనా, ఓషన్ వాటర్ ఉంది, ఈ వాటర్ మనం ఎంత యూజ్ చేసుకున్నా కూడా న్యాచురల్గా ఉంది. ఇవన్నీ రెన్యూవబుల్ సోర్సెస్ అవుతాయి. కానీ కొన్ని సోర్సెస్ కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయినటువంటి సోర్సెస్, వాటి లిమిటెడ్ రిసోర్సెస్ అంటాం. నాన్ రెన్యూవబుల్ అంటే మరీ తిరిగి తయారు కావాలి అంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అలాంటి వాటిని మనము తక్కువగా యూజ్ చేసుకోవాలి, లిమిటెడ్గా అన్నమాట, మన ముందు తరాల వాళ్ళ కోసం. వాటి గురించి అంతా ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. తర్వాత 19th చాప్టర్కి వచ్చేపాటికి ఫుడ్, తినే ఆహారము, కల్చర్, ఓకేనా, వాళ్ళ వ్యవహారం, ఓకేనా, వాళ్ళు వ్యవహరించేటువంటి పద్ధతులు, పాటించేటువంటి పద్ధతులు, తర్వాత హ్యాబిటాట్, ఓకేనా, డిఫరెంట్ అనిమల్స్ డిఫరెంట్ రీజన్స్లో ఉంటాయి. ఇప్పుడు డెజర్ట్ ఏరియాస్లో క్యామెల్స్ ఉంటాయి, ఓకేనా, పోలార్ రీజన్స్లో కూల్ క్లైమేట్కి అడాప్ట్ అయ్యేటువంటి అనిమల్స్ ఉంటాయి. దాన్ని హ్యాబిటాట్ అంటాము. తర్వాత లాంగ్వేజెస్, వాళ్ళు మాట్లాడే భాషలు, డిఫరెంట్ రీజన్స్. మనం ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఆ స్టేట్స్కి సంబంధించినటువంటి ఫుడ్, కల్చరు, అనిమల్స్, హ్యాబిటాట్, లాంగ్వేజ్ తెలుసుకుంటే సరిపోతుంది. కమింగ్ టు 20th చాప్టర్, నేమ్స్ ఆఫ్ యంగ్ వన్స్ ఆఫ్ డిఫరెంట్ అనిమల్స్, ఇది మనకి జనరల్ కిందికి వస్తుంది. జనరల్ నాలెడ్జ్ కిందికి మనము స్మాల్ డిఫరెంట్ అనిమల్స్ యొక్క యంగ్ వన్స్, వాటి పిల్లల్ని ఎలా పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డాగ్ యొక్క బేబీస్ని పప్పీస్ అని, ఇట్లా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. స్టాటిక్ ఇన్ఫర్మేషన్, ఇదంతా కూడా ఈ చాప్టర్లో మనము తెలుసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మనకి 21st చాప్టర్ చూసుకున్నట్టయితే ఫంక్షన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. చూడండి, ప్లాంట్స్లోను తర్వాత అనిమల్స్లోనూ ఉన్నటువంటి వాటి యొక్క బాడీ పార్ట్స్, తర్వాత వాటి యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనము ఫంక్షన్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ అనే చాప్టర్లో చూస్తాం. అదేవిధంగా నెక్స్ట్ 22nd చాప్టర్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అంతర్జాతీయ సంస్థలు. మనము ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ డేస్ చెప్పుకునేటప్పుడు ఆ ఇంటర్నేషనల్ డేస్ అన్నీ కూడా మనకి యుఎన్ఓ అనేటువంటి ఒక సంస్థ ఇస్తుంది అని చెప్పాము. ఈ సంస్థ మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అవుతుంది. ఈ విధంగా యుఎన్ఓ, వరల్డ్ బ్యాంక్, ఇలాంటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ యొక్క ఫ్యూచర్స్, ఫంక్షన్స్, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్, వాటి యొక్క ముఖ్య పాత్ర ఏంటి, అవి ఎలాంటి ఫంక్షనింగ్ చేస్తాయి, ఇలాంటి బేసిక్ అవేర్నెస్ అంతా కూడా మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. అదేవిధంగా 23rd చాప్టర్, ఇండియన్ లిటరరీ అండ్ కల్చరల్ పర్సనాలిటీస్.
ఓకేనా. లిటరరీ అంటే లిటరేచర్, ఓకేనా. రైటర్స్ ఎవరున్నారు, ఇండియాలో ఫేమస్ రైటర్స్ ఎవరు, ఓకేనా. నేమ్ ఆఫ్ ది పర్సన్, ఆ పర్సన్ యొక్క నేము, వాళ్ళ ఫీల్డ్, ఏ ఫీల్డ్ ఆఫ్ అచీవ్మెంట్, ఏ ఫీల్డ్లో అచీవ్మెంట్ చేశాడు, అది మనకి ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ టాపిక్ని కూడా దీంట్లో మనం లింక్ చేసుకోవాల్సి వస్తుంది, ఓకేనా. ఆ ఇయర్లో ఏ ఫీల్డ్లో ఏ పర్సన్ అచీవ్ చేశాడు అని చెప్పేసి. తర్వాత ఇండియన్ లిటరరీ అండ్ కల్చరల్ అవార్డ్, ఓకేనా. అవార్డ్ నేము, ఓకేనా. లిటరేచర్లోను కల్చరల్లోను రీసెంట్గా ఏ అవార్డ్స్ ఇచ్చారు, ఓకేనా. ఆ అవార్డు యొక్క రెసిపియంట్ ఎవరు, ఆ అవార్డు గ్రహీత ఎవరు, ఏ పర్సన్ తీసుకున్నాడు. ఇక్కడేమో ఆ పర్సన్ యొక్క పేరు, ఏ ఫీల్డ్లో ఆ పర్సన్ అచీవ్ చేశాడు. ఇక్కడేమో ఈ చాప్టర్లో రీసెంట్గా ఏం అవార్డ్స్ ఇచ్చారు, ఆ అవార్డుని ఏ వ్యక్తి తీసుకున్నాడు అనేది ఇంపార్టెంట్. ఇవి రెండు కూడా మనకి కరెంట్ అఫైర్స్లో లింక్ చేసుకోవాల్సి వస్తుంది మనం, ఓకేనా. నెక్స్ట్ 25th చాప్టర్కి వచ్చేపాటికి మనకి న్యాచురల్ కెలామిటీస్, ఓకేనా. న్యాచురల్గా మనకి వరదలు వస్తూ ఉంటాయి, అదేవిధంగా భూకంపాలు అర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి. వీటి గురించి అర్త్క్వేక్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఓకేనా, ఎలాగా అర్త్క్వేక్స్ ఎలా వస్తాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము జనరల్ టాపిక్ అంతా కూడా ఈ న్యాచురల్ కెలామిటీస్ ఎలా వస్తాయి, వాటి నుంచి మనము రక్షింపబడాలి అంటే ముందు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి, ఓకేనా. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. తర్వాత ఎవాపరేషన్, కండెన్సేషన్, వాటర్ సైకిల్, అంటే వాటర్ సైకిల్ గురించి తెలుసుకుంటాం. వాటర్ సైకిల్, ఓకేనా. మన భూమి మీద ఉన్నటువంటి వాటర్ ఎవాపరేట్ అయ్యి, ఓకేనా, అట్మాస్ఫియర్లోకి వెళ్ళి క్లౌడ్స్గా ఫామ్ అయ్యి, క్లౌడ్స్ నుంచి వర్షం పడి, మరీ సముద్రంలోకి ఆ వర్షం పడి, ఈ విధంగా ఈ సైకిల్ అంతా కూడా ఎలాగా, ఏమిటి, ఓకేనా, ఎందుకు, ఎలా అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ చాప్టర్లో మనము తెలుసుకుంటాం. అదేవిధంగా 27th చాప్టర్కి వచ్చేపాటికి మనము లైఫ్ ఆఫ్ ఫార్మర్స్, ఓకేనా. ఇండియాలో మన ఫార్మర్స్ యొక్క జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు ఉపయోగించే టెక్నిక్స్ ఏవి, అగ్రికల్చర్లో వాళ్ళు ఉపయోగించేటువంటి ఫార్మింగ్ టెక్నిక్స్ ఏవి ఉన్నాయి, ఓకేనా. సాయిల్, నేల దున్నడానికి ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేస్తారు, ఓకేనా. విత్తనాలు వేయడానికి ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేస్తారు, ఏ ఎక్విప్మెంట్ యూస్ చేస్తున్నారు, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ చాప్టర్లో తెలుసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా లాస్ట్ అండ్ ఫైనల్ చాప్టర్లో మనకు ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, ఓకేనా. అడవుల్లో దొరికేటువంటి ఆహారం లేదా అడవుల్లో ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ ఏవే ఉన్నాయి, వుడ్ కావచ్చు, హనీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. అదేవిధంగా మన ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లో, ఒక్కొక్క స్టేట్లో ఏ ట్రైబల్ పీపుల్ ఉన్నారు, కొండల్లో నివసించేటువంటి జీవితం ఎలా ఉంటుంది, అదేవిధంగా కొండ జాతి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మన కంట్రీలో, ఓకేనా. వాళ్ళని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము. ఈ విధంగా ట్రైబల్ కమ్యూనిటీస్ ఎవరెవరు ఉన్నారు, ఫారెస్ట్లో మనకి ఏ ప్రొడ్యూస్ అవుతాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ చాప్టర్లో తెలుసుకుంటాము. ఓకే చిల్డ్రన్, దిస్ ఈజ్ అబౌట్ జీకే సిలబస్ ఫర్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఓకే, పాస్ దిస్ వీడియో అండ్ write the every chapter neatly and go through these chapters. Okay, this is all your syllabus of GK and step by step, okay, I am going to teach you and I am going to learn you also. Okay children, take care and every chapter we will discuss. Okay, thank you very much and have a nice day.